రివ్యూ ఆఫ్ ద ఫిలిం న్యూటాన్స్ థర్డ్ లా. ట్రైలర్ చూసినప్పుడే ఇది ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని అర్థమైంది. ముఖ్యంగా టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎందుకంటే ఎవ్రీ యాక్షన్ యాజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనే న్యూటన్ థర్డ్ లా కాన్సెప్ట్ ని ఒక క్రైమ్ స్టోరీలా ఎలా వాడారో చూడాలని క్యూరియాసిటీ వచ్చింది. మరి సినిమా ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందా లేక డిసప్పాయింట్ చేసిందా అనేది ఈ ఫుల్ రివ్యూలో చూద్దాం. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు గనక ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. వీడియో ఎండ్ వరకు చూసి రివ్యూ నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి. స్టోరీ లైన్ వచ్చేసి 1999లో జరిగిన ఒక మిస్టీరియస్ కేసుతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్ వినయ్ అనుమానాస్పదంగా చనిపోతాడు. మొదట అది యాక్సిడెంట్ అనిపించినా తర్వాత అది మర్డర్ అయి ఉండొచ్చనే డౌట్స్ కూడా వస్తాయి. ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తున్న కొద్దీ కొత్త క్యారెక్టర్స్, కొత్త లింక్స్, కొత్త సీక్రెట్స్ బయట పడుతూనే ఉంటాయి. అసలు వినయ్కు మెర్క్యూరీ అనే క్రిమినల్ తో సంబంధం ఏంటి? డేవిడ్ ఎందుకు భయపడుతున్నాడు? న్యూటన్ థాట్స్ లా అనే పుస్తకం ఈ కేసుతో ఎలా కనెక్ట్ అయింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమాను మీరు థియేటర్లో చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, మొదటగా చెప్పాల్సింది సుమంత్ గురించి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి సీరియస్ రోల్ లో కనిపించారు. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ని చాలా సెటిల్ గా క్యారీ చేశారు. ఎక్కడ ఓవర్ యాక్టింగ్ చేయకుండా చాలా న్యాచురల్ గా కనిపించారు. అండ్ అలాగే జగపతి బాబు గారు కనిపించే సీన్స్ తక్కువే అయినా స్క్రీన్ మీద మంచి ప్రెజెన్స్ అయితే ఉంది. వినయ్ తల్లి పాత్ర చేసిన సెల్లి కుమార్ కూడా చాలా బాగా నటించింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆమె పెర్ఫార్మెన్స్ బాగా కనెక్ట్ అవుతుంది. ఇకపోతే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 1999 బ్యాక్ డ్రాప్ ని చాలా న్యాచురల్ గా చూపించారు. కలర్ టోన్ కథకు బాగా సెట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో మంచి ఫీలింగ్ తీసుకొచ్చిందనే చెప్పాలి. నాకు బాగా నచ్చిన విషయం, సినిమా మొదట్లో 2 వేర్వేరు ఘటనలు చూపించి వాటికి ఏమైనా కనెక్షన్ ఉందా అనే క్యూరియాసిటీని క్రియేట్ చేసిన విధానం బాగుంది. అలాగే ప్రతి క్యారెక్టర్ని ఒక్కొక్కరిగా కేసుతో కనెక్ట్ చేస్తూ వాళ్ళు తీసుకెళ్లే ఐడియా కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇకపోతే మైనస్ పాయింట్స్ చాలానే ఉన్నాయి. సినిమా మెయిన్ ప్రాబ్లం మాత్రం స్క్రీన్ ప్లే అనే చెప్పాలి. కాన్సెప్ట్ చాలా బాగుంది కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అంతగా ఇంప్రెస్ చేయలేదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అనేది చాలా స్లోగా వెళ్తుంది. కొన్ని సీన్స్ అవసరానికి మించి లాగిన ఫీలింగ్ కలుగుతుంది. అక్కడ ఇంకాస్త క్రిస్ప్ గా ఎడిట్ చేసుంటే సినిమా ఇంకా బెటర్ అయ్యేది. ఇంటర్వెల్ దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చినా దాని తర్వాత కూడా సినిమా మళ్ళీ స్లో మోడ్ లోకి వెళ్ళడం, సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్టులు ఉన్నా వాటి ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్ గా లేకపోవడం, థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సిన టెన్షన్ కానివ్వండి, అంటే ఇప్పుడు ఏమవుతుందా అనే ఫీలింగ్ మేబీ ఎక్కడా కలగలేదు. కొన్ని క్యారెక్టర్స్ ని చాలా బాగా బిల్డ్ చేశారు కానీ చివరికి వాళ్ళకి ఇచ్చిన ముగింపు మాత్రం అంత సాటిస్ఫైయింగ్ గా అనిపించదు. అండ్ అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా కనెక్ట్ కాలేదని చెప్పాలి. ఓవరాల్ గా న్యూటన్ థాట్స్ లా ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమానే, కానీ ఆ కాన్సెప్ట్ కి తగ్గ స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల సినిమా నాకైతే యావరేజ్ గా అనిపించింది. మీకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టం అయితే ఒక్కసారి ట్రై చేయొచ్చు. కానీ ఫుల్ థ్రిల్ కావాలి, ఫాస్ట్ స్క్రీన్ ప్లే కావాలి, ట్విస్ట్ మీద ట్విస్ట్, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. నా రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మీలో ఎవరైనా న్యూటన్స్ థర్డ్ లా చూసుంటే మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.